Step into Value Zone. Value Zone. Hypermart. Button. హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మనీ అండ్ బిజినెస్ కోచ్ అనే గురుకిరణ్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ సార్, లేటెస్ట్గా మార్కెట్లోకి ఒక కొత్త కార్డు వచ్చింది. సో ఆధార్ కార్డ్ లాగే ఆపార్ కార్డ్ అని ఒకటి మార్కెట్లోకి వచ్చింది. దాని గురించి మీకు తెలిసే ఉంటుంది డెఫినెట్లీ. అపార్ కార్డ్. సో అసలు దీని స్పెషాలిటీస్ ఏంటి, ఇది ఎవరి కోసం వచ్చింది, అండ్ అలాగే దీని స్పెషాలిటీస్, ఫీచర్స్, ముఖ్యంగా దీన్ని అప్లై చేసుకోవాలా వద్దా, ఎందుకోసం అప్లై చేసుకోవాలి? అపార్ అనే వర్డ్కి మీనింగ్ ఒకటి చెప్తా. అపార్ యాక్చువల్గా ఆధార్ కార్డ్ మీనింగ్ ఏంటండి? ఆధారంగా ఉండాలనా? ఆధార్కి అబ్రివేషన్ ఉంది. అలానే అపార్కి ఏంటంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. సో ఇది యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టింది. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020. NEP 2020లో దీన్ని పాలసీ ప్రవేశపెట్టి ఇది ఎవరికి పెట్టారంటే ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అండి, నాట్ ఫర్ రెగ్యులర్ సిటిజన్స్. మీకు అర్థమైందా? అకాడమిక్ అంటేనే స్టూడెంట్స్, నథింగ్ బట్. ఈ స్టూడెంట్స్ ఏంటంటే మీకు ఎట్లా చెప్పాలి, ఏ స్టూడెంట్ అయినా కూడా దీనిలో రిజిస్టర్ కావచ్చు. ఇది రిజిస్టర్ అయితే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, వీళ్ళ మార్క్ దగ్గర స్టార్ట్ చేసి వీళ్ళకి లోన్స్ తీసుకోవచ్చు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు, తర్వాత కొన్ని వీళ్ళు తీసుకుంటారు సబ్సిడీస్, ఇట్లాంటి కొన్ని తీసుకుంటారు, అవి కూడా దీంట్లో చేసుకోవచ్చు. స్కాలర్షిప్స్ తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి రికార్డెడ్ ఇన్ దిస్ ఆన్లైన్. ఇదేంటంటే టోటల్ సెంట్రలైజ్డ్ డేటా సెంటర్ టైప్లో ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎట్లా ఎక్కడికి వెళ్ళినా ఎట్లా పనిచేస్తుందో ఇది త్రూ అవుట్ ఇండియా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ ఇది అపార్ నెంబర్ ఉంటే చాలు. ఇది కూడా సేమ్ 12 digits నెంబరే, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఇది పెట్టుకొని మీరు యూ కెన్ గో ఎనీవేర్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ యువర్ ఎనీథింగ్, యువర్ సర్టిఫికెట్స్ కావచ్చు, ఎనీథింగ్. ఇదేంటంటే డిజిలాకర్కి లింక్ అయి ఉంటుంది. మళ్ళీ మనకి డిజిలాకర్ ఉంటుంది. అసలు డిజిలాకర్ అంటే ఏంటి? డిజిటల్, ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రవేశపెట్టిన ఇవన్నీ డిజిలాకర్ అని పెట్టి దానిలో మన ఫామ్స్ అని అప్లోడ్ చేసుకోవచ్చు, మన 10th క్లాస్ పాస్వర్డ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అప్లోడ్ చేసుకుంటే ఎనీవేర్ వీ కెన్ సీ, వీ కెన్ డౌన్లోడ్. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే జేబులో పెట్టుకుని వెళ్ళేది లేదు, ఇక టోటల్ ఆన్లైన్. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే ఎలా అప్లై చేసుకోవాలంటే ABC బ్యాంక్ అని ఒకటి ఉంది. ఓకే, ABC బ్యాంక్. దీనికి కూడా ఏదన్నా ABC బ్యాంక్ అంటే నథింగ్ బట్ మీకు చెప్పాలంటే అది కూడా అకాడమిక్ బ్యాంక్స్ ఆఫ్ క్రెడిట్. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. ఓకే, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, ABC బ్యాంక్. ఈ సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీరు యూజర్ ఐడి మొత్తం క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు చేసుకోవాలి. అయితే దీనిలో మెయిన్ మైనస్ పాయింట్ కానీ ప్లస్ పాయింట్ వాటర్ పాయింట్ ఏంటంటే ఇది స్కూల్స్లో వాళ్ళు చేస్తారు ఇది. అయితే దీనికి పేరెంట్ కన్సర్న్ కానీ చిల్డ్రన్ కన్సర్న్ కానీ కంపల్సరీ కావాలి. వితౌట్ దేని కన్సర్న్ దే కెనాట్ డూ దిస్ అపార్ రిజిస్ట్రేషన్. మీకు అర్థమైందా? సో స్కూల్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి వెళ్ళాడు అనుకున్నా, స్కూల్కి వెళ్ళి నాకు అపార్ రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళు చేసేస్తారు. కానీ పేరెంట్ కన్సర్న్ కంపల్సరీ కావాలి. పేరెంట్ కన్సర్న్ లేకుండా నేను రిజిస్టర్ చేసేస్తాను అంటే అది కాని పని. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఆన్లైన్లో యూ కెన్ సీ ఎనీథింగ్. మీకు అర్థమైందా? సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ పేరెంట్ కాకపోతే గార్డియన్ అనే వాళ్ళు ఎవరైనా కానీ, పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఎవరైనా కానీ వితౌట్ దేర్ కన్సర్న్ ఇది కాని పని. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇండియా మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ఫెసిలిటీస్ దీనిలో ఉన్నాయి. లైక్ ఆధార్ కార్డులోనే అపార్ కార్డులోనే ఉందన్నమాట పాయింట్. ఓకే, అండ్ ఇప్పుడు ఆల్రెడీ స్టడీస్ ఫినిష్ చేసిన వాళ్ళకి ఇది స్కోప్ ఉండదు అంటారా? అంటే స్టడీస్ డిగ్రీ PhD కూడా దీనిలో ఉందండి. PhD వరకు స్టడీ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అపార్ కార్డు తీసుకోండి. మీకు అర్థమవుతుందా? PhD చేయాలని కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా సర్టిఫికేట్స్ కూడా నాకు ఆన్లైన్లో కావాలి అనుకున్నప్పుడు డిజిలాకర్ పెట్టుకోండి. డిజిలాకర్ బెస్ట్. ఆల్ సర్టిఫికేట్స్ యూ కెన్ అప్లోడ్ ఫ్రమ్ 10th టు ఈవెన్ 7th క్లాస్ కూడా ఛాన్స్ ఉంది అనుకో నాకు తెలిసి. 10th నుంచి 10th మెట్రికులేషన్, డిగ్రీ, PhD, PG, ఎవ్రీథింగ్ యూ కెన్ అప్లోడ్. ఈవెన్ మీ లైసెన్స్ కాపీ. ఓకే, డిజిలాకర్లో మీ లైసెన్స్ ఇవాళ రేపు పోలీసులు చూపించాల్సిన పని లేదు. డిజిలాకర్ డౌన్లోడ్ చేసుకొని సార్ ఇది మాకు చూపించవచ్చు. ఇన్సూరెన్స్ కాపీ, పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా నాకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ యూ కెన్ అప్లోడ్ దట్ వన్. జస్ట్ నెంబర్ కొట్టేసేసి ఆటోమేటిక్ తీసుకుంటుంది అది. ఆధార్ కార్డు కూడా ఆటోమేటిక్ దానిలో అప్లోడ్ చేసేసుకోవటమే. పాన్ కార్డ్ అప్లోడ్ చేసుకోవచ్చు. పాన్ నెంబర్ కొట్టి ఇన్కమ్ ట్యాక్స్ సైట్కి లింక్ అవుతుంది ఆటోమేటిక్. ఇది మీకు అర్థమవుతుందా? ఇన్కమ్ ట్యాక్స్ సైట్కి కానీ ఆధార్ కార్డ్కి లింక్ అయిపోతుంది డిజిలాకర్. ఎందుకంటే టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా, వీళ్ళు లింక్ చేసుకొని అప్డేట్ అయిపోతుంది డేటా అంతా.
ఎనీవేర్ యూ కెన్ గో. మొబైల్ ఒకటి ఉంటే చాలు, మీరు ఏం అవసరం లేదు, ఇక చేతిలో అవన్నీ పెట్టుకొని జేబులో పెట్టుకొని వెళ్ళాల్సిన పని లేదు. అంటే ఒకప్పుడు ఈ ఫిజికల్ కాపీస్ అవన్నీ ఇప్పుడు లేవు, డిజిలాకర్ వచ్చేసింది. ఇక డిజిలాకర్ మనం మనీ ఎట్లా లాకర్లో పెట్టుకుంటామో అట్లానే డిజిటల్గా మన డాక్యుమెంట్స్ అన్ని దీనిలో పెట్టేసుకోవచ్చు. సో మరొకసారి దీన్ని అప్లయింగ్ ప్రాసెస్ ఏమని చెప్తారా సార్? అంటే ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళి తీసుకునే ఛాన్సెస్ ఉంది? ఇవి మాక్సిమం స్కూల్స్లో స్కూల్స్ అడ్మిట్ వాళ్ళు చేస్తారండి, అడ్మిన్ వాళ్ళు చేస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసరికి ఇది చేయాలి అంటే మీకు చెప్పిన ప్రకారం ఏబీసీ బ్యాంక్ దానిలో వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు ఆ అకౌంట్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసిన తర్వాత పేరెంట్ కన్సర్న్తో పాటు అప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేస్తారు దాన్ని. అండ్ కాలేజ్, పిహెచ్డి, ఎనీవేర్ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏదైనా కానీ త్రూ దట్ వన్ ఓన్లీ. అంటే ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. అబౌవ్ 18 years వాళ్ళు కూడా పేరెంట్స్ కన్సర్న్ కంపల్సరీ అంటారు? కంపల్సరీ అని రూల్ లేదండి, దెర్ ఇస్ నో మ్యాండటరీ. ఆధార్ అపార్ని ఇంకా మ్యాండటరీ చేయలేదు. ఆధార్ ఎట్లా మ్యాండటరీ అయిందో అపార్ని మ్యాండటరీ చేయలేదు. అపార్ మ్యాండటరీ ఏంటంటే మాత్రం ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి రిజిస్టర్. ఇప్పుడేంటి ఫెసిలిటీస్ కోసం అపార్ రిజిస్ట్రేషన్ అంటున్నాం. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇది మ్యాండటరీ అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ అలాగే ఆధార్కి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, మొబైల్ నెంబర్, ఓటీపీ, మీరు ఆధార్కి అపార్ లింక్ చేసుకోవచ్చండి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆధార్ కార్డు మీకు ఉంటుంది కదా, చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఆధార్ కార్డు తీసుకుంటున్నాం కదా, ఈ ఆధార్ కార్డుకి అపార్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి లింక్ అయిపోయిందంటే చాలు, ఇక సేమ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి మొత్తం. ఎనీవేర్ యూ కెన్ గో అట్లా. సో అలాగే చాలా మంది అదర్ దెన్ స్టూడెంట్స్ ఇంకెవరికైనా ఇది వర్తిస్తుందా, ఎవరికైనా యూజ్ చేసి? స్టూడెంట్స్కి అకాడమిక్ అని పాయింట్ చెప్పాను మీకు నేను. అకాడమిక్ అంటే నథింగ్ బట్ స్టూడెంట్స్, ఓన్లీ స్టూడెంట్స్. అదే వన్ ఫస్ట్ క్లాస్ అయి ఉండొచ్చు, లేకపోతే 10th అయి ఉండొచ్చు, ఇంటర్, పీజీ, డిగ్రీ, పిహెచ్డి, వేరే ఏదైనా కానీ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 2020 అప్పుడు రిలీజ్ అయిందన్నమాట పాయింట్. సో అది పక్కన పెడితే ఇంక మిగిలింది ఆల్రెడీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయినారో వాళ్ళు డిజీ లాకర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అంటారు. డిజీ లాకర్ ఇది లింక్ అవుతుంది డిజీ లాకర్కి. ఈ అపార్ కార్డ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా డిజీ లాకర్ లింక్ అవుతుంది. సో సపరేట్గా డిగ్రీ చదువుతున్నాడు ఒక అతను, అపార్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒకవేళ అది ఆటోమేటిక్ డిజీ లాకర్ లింక్ అవుతుంది, ఏబీసీ బ్యాంక్ లింక్ అవుతుంది, అన్ని ఇంటర్ లింక్ ఇవన్నీ. సో ఆధార్ కార్డు లింక్ అవుతుంది ఆటోమేటిక్ ఇదే. ఓకే, ఎక్కడికి పోయేది లేదు, ఒక మనిషికి ఐడెంటిఫికేషన్ కార్డు ఇచ్చేస్తాం, 12 digits ఖతం. సో ఇంక నుంచి ఫొటోస్ తీసుకున్న ఫోటోస్ ఉన్నాయా లేదా, మెయిల్లో ఉన్నాయా లేదా, ఏం అవసరం లేదు, మొత్తం మీరు దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్ అవి కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ కాపీ ఉంది, ఎవ్రీథింగ్. మీరు ఇది లేదని చెప్పడానికి లేదు ఇక్కడ. వండర్ఫుల్ సార్. సో ఇంకా ఈ అపార్ కార్డులో ఎలాంటి విషయాలు వస్తాయో త్వరలో అది కూడా మీ ద్వారా అప్డేట్స్ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తాను సార్. అండ్ త్వరలోనే ఇంకొంచెం సింప్లిఫికేషన్ అయ్యే ప్రాసెస్ ఇంకా వేట్లో వస్తాయి కూడా నేను ఉన్నాయి, చాలా ఉన్నాయి. డిజిటలైజేషన్ అయిపోయిందంటేనండి మన మనుషుల యొక్క ఏదైతే ఉందో ఈ లివింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ట్రూ సార్, ఎందుకంటే ఇది క్యారీ చేయాలి అనే ప్రాసెస్ ప్రతి చోట తగ్గిస్తూ వస్తున్నారు. సో హోప్ఫుల్లీ విల్ సీ ఎలాంటి ఇంకా చేంజెస్ వస్తాయో అనేది. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దాంతోపాటు మరొకసారి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. ఈ అపార్ కార్డ్ అనే కాదు, ఇంకా ఎటువంటి విషయాలు అప్డేట్ వస్తున్నా, మీరు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయాల్ని. అట్ ది సేమ్ టైం దానికి తప్పకుండా గురుకిరణ్ గారు ఆన్సర్ ఇస్తారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.